ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నొప్పులకి మందు చెప్తానండి. మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, ఎన్నుపూస నొప్పి, భుజాల నొప్పులు, అందరూ నొప్పులతో బాధపడుతున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు కదా, వయసుతో సంబంధం లేదు. తినే తిండి వల్ల అనేక రోగాలు. అయితే ఈ నొప్పులకి మంచి మెడిసిన్ ఉందండి. అది మా వారైతే ఆయుర్వేదం వాడతారు. ఆయుర్వేదంలో మరి మహాబీర గింజలని ఉంటాయన్నమాట. అవి సబ్జా గింజల్లాగే ఉంటాయి. సబ్జా గింజల మీద కొంచెం పెద్దవి. అవి ఎలా వాడాలి ఏంటనేది మీకు నేను చెబుతాను. ఎందుకంటే మరి భగవంతుడి దయ వల్ల మాకు నొప్పులు లేకపోయినా ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నది అంటే మా వారు తెచ్చిస్తారు. మా పెద్ద పాప వాళ్ళ తోటికోడలు కూడా అలా కాళ్ళు ఈడ్చేసి దేహంగా నడవలేక ఈడ్చుకుంటా నడిచేది. అప్పుడు తెచ్చి ఇచ్చారు. పర్వాలేదు, అయితే తాగితే బాగుంది, తగ్గింది అన్నారు. హాస్పిటల్కి వెళ్ళివ్వరండి. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటాం. అది ఆపేసేమనుకోండి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఇంకో రోగం రావడం. ఇప్పుడు బీపీకి, షుగర్కి, ఇంకో రోగానికి వేసుకుని, నొప్పులకి వేసుకుని ఇన్ని బిళ్ళలు మింగటం అయిపోతుంది కదా. కానీ ఈ నొప్పులకి మాత్రం ఈ మహాబీర గింజలో వాడి విధానంగా వాడితే మరి చక్కగా తగ్గుతుందండి. 3 నెలలు కంటిన్యూగా వాడాలి. ఎలా వాడాలో నేను చెబుతాను. మా ఇంట్లో సర్వెంట్ ఉండేది, లక్ష్మి. తను సడన్గా కాలు నొప్పి వచ్చి నడవలేక వీడి చేసేదని ఫోటో వచ్చేస్తుంది అమ్మ అనేది. అలాంటిది 2వ కాలు కూడా నొప్పి వచ్చింది. అప్పుడు ఆయుర్వేదం షాపులో మా వారు అడిగితే అప్పుడు గింజలో పట్టుకెళ్ళండి, నానబెట్టుకుని తినమనండి అని చెప్పారంట. చెబితే తెచ్చారు. ఎంతో ఉండవండి అయ్యి, ½ కేజీ. అప్పుడైతే 60 రూపాయలు, ఇప్పుడైతే 80 రూపాయలు. అయితే 3 నెలలు వాడాలి. తర్వాత ఇంకొకరు ఎవరో కూడా అలాగే నొప్పితో బాధపడుతూ ఉంటే ఇలా వాడండి, అయిపోయినప్పుడు చెప్పండి, తెచ్చిస్తాము అని చెప్పేవండి. ఏదో చిన్న ఇలాంటివి, అది మన వల్ల నొప్పులు తగ్గితే ఆనందమే కదండి అని చెబుతూ ఉంటాం. కానీ అది 3 నెలలు విడవకుండా వాడితే తగ్గుతుంది. అది ఎలా వాడాలో అలానే వాడాలి. ఇది మాత్రం తప్పకుండా పాటించాలి. మీకు గింజలు చూపిస్తాను, వాడే విధానం కూడా నేను చెబుతాను. మరి మా వదిన ఉంటారండి ఇక్కడ, మా వారాళ్ళ అక్కయ్య. ఆవిడకి నొప్పులు, ఏళ్ళు కూడా నొప్పులు, పోట్లు అని గొడవ పెట్టేసింది. అప్పుడు తెచ్చి ఇచ్చాం. ఆవిడ మామూలుగా ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఒళ్ళేమో ఉబ్బిపోతుంది, ఏ పని చేసుకోలేదు, పడుకొని ఉండాలి. వేసుకోకపోతే నొప్పులు ఎక్కువ. అప్పుడు ఈ గింజలు, ఈ మహాబీర గింజలు వాడితే మంచిదని వాడించాం. చాలా మట్టికి తగ్గిపోయిందండి. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నారు. నేను రీసెర్చ్ అయిన తర్వాత అంటారు కదా, ఎవరికన్నా ఉపయోగం అయిన తర్వాత ఇది పనిచేసిందంటే ఇది చెప్పాలి, తెలియని వాళ్ళు తెలుసుకుని ఉపయోగించుకుంటారని ఒక భావనతో నేను అప్పుడు చేస్తానండి వీడియో. సరే, ఇప్పుడైతే నేనేమన్నానంటే అండి, మన వారిని మహాబీర గింజలు తిండి అని అన్నాను. అంటే ఇప్పుడు ½ కేజీ 80 రూపాయలు ఇవ్వనీరా అని రేటు చెప్పారు. అవి ఏమంత పెద్ద రేటు కాదు, ట్యాబ్లెట్లు కూడా రేటు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. అయితే నాకైతేనండి కాళ్ళు, అరికాళ్ళు బాగా మంటలు, 2 కాళ్ళు కూడా బాగా విపరీతమైన మంటలు. మంచం మీద పడుకునేటప్పుడు మంటలు ఎక్కువైపోతాయి. ఏమి స్వీట్ అయ్యి తినకున్నా షుగర్ వల్ల మంటలు అంటారు. అయితే నేను చూపించుకున్నప్పుడు డాక్టర్ అన్నదావిడి, నేను స్పూన్ నానబెట్టుకుని సబ్జా గింజలు తాగుతానమ్మా అంటే 2 స్పూన్లన్నా తాగొచ్చండి, ఏం పర్వాలేదు, మీకు దానికి ఉపశమనం ఉన్నది కాబట్టి, తగ్గింది కాబట్టి అని చెప్పారు ఆవిడ. నేను అలా మంటలో అనిపించినప్పుడు, మసాలా కూర తగిలినప్పుడు ముందుగా నానబెట్టేసుకుని తాగుతూ ఉంటాను. చాలా బాగుంటుందండి సబ్జా గింజలు. తర్వాత ఈ మహాబీర గింజలు తెమ్మన్నాను, మనం వీడియో చేద్దామని చెప్పి నానబెట్టాను. ఈ వీడియో చేయటం అవ్వట్లేదు కదా, తాగేసానండి. ఇంకా ఎంత కూల్గా ఉన్నాయంటండి పాదాలు, చాలా చల్లగా ఉంది. ఇలా ఉంది కదా మంచిదానికి మళ్ళీ నానబెట్టుకుని మళ్ళీ తాగాను. అయితే ఆ నానబెట్టుకున్నప్పుడు మంటలు అయితే లేవు. తాగినప్పుడు నేను రాత్రి కూడా నానబెట్టాను. అవి చూపిస్తాను మీకు, చూపించడం కోసం నేను ఇంకా తాగలేదు, చూపిస్తాను. దగ్గరగా చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఇవిగోనండి ఈ గింజలో, ఇది ½ కేజీ పొట్లం. నేను 3 స్పూన్లు నానబెట్టాను, 3 చెంచాలు. గింజలు చూస్తే చాలా బాగున్నాయండి, ముచ్చటగా. దగ్గరగా చూపిస్తాను. ఇదిగోనండి ఇలా ఉంటాయన్నమాట చక్కగా. ఇగో అంటే సబ్జా గింజల కన్నా కొంచెం పెద్దవి అన్నమాట. అయితే నానబెడితే కూడా అలానే వస్తాయి అన్నమాట. అయితే ఇదిగోనండి నానబెట్టాను. ఎప్పుడు వేసాను అనుకుంటారు? ఉదయం. సబ్జా గింజల్లాగే ఉన్నాయి కదా, అయితే కొంచెం పెద్దగా ఉంటుందండి పరిమాణం. గింజ రెట్టింపు అవుతుంది, 3 వంతులు అవుతుందట అండి చెప్పారు.
అయితే ఇది ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం తాగాలన్నమాట. ఇప్పుడు పొద్దుట నానబెట్టుకుంటే సాయంత్రం నానబెట్టుకున్నాయి పొద్దున్న. మీకు నొప్పులు ఉన్నాయి అనుకోండి, నొప్పులు తగ్గాలి కదా, ఇవి మొదలు పెట్టారు కదా, పొద్దుట సాయంకాలం 2 పూట్ల కూడా తాగాలి. ఎలాగా రాత్రి నానబెట్టుకున్నారు కదా, పొద్దున్న బ్రష్ చేసుకున్న తర్వాత మీరు పూజ చేసుకుంటారో ఏం చేసినా పరగొడుపున తాగేయాలి. ఇలా నానబెట్టిని ఇంత స్పూన్ వేసుకుని, ఈ స్పూన్డు చాలు, అంతేనండి, ఇంకెంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. నన్ను రాత్రి నానబెట్టుకుని పొద్దున్న పరగొడుపుని తాగేస్తారు కదా, పొద్దుట నానబెట్టేసుకోండి. మళ్ళీ సాయంకాలం ఒక భోజనానికి గంట ముందైనా సరే, భోజనం చేసిన తర్వాత గంట తర్వాత అయినా సరే ఇలా నానబెట్టిన గింజలు చక్కగా మీరు నవ్వులుదామనుకుంటే నవ్వులొచ్చి తాగేయచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోషకాలతో చక్కగా మనకి తాగుతుండగానే మన శరీరానికి పట్టేస్తుంది అనమాట. మన కొడుకులోకి వెళ్తుండగానే ఇలాగా కనీసం ఒక రోజంతా నానిపోవాలి. మరి నైట్ నానబెడితే పొద్దుటకు ఓ పూట, పొద్దుట నానబెడితే సాయంత్రానికి ఒక పూట, అలా నానిన తర్వాతే తెలియక ఈ వాడటం చాలామంది గింజలు వేసేసుకుని నీటిలో కలుపుకుని తాగేస్తున్నారు. అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత నాని కరిగి మనకి ఒంటికి అందాలంటే చాలా టైం పడుతుంది, అలాగా కూడా కష్టం అవుతుంది. మీరు మొదలు పెడితే 3 నెలలు వరకు మానకుండా 2 పూట్ల వాడాలి. అప్పుడు 3 నెలలకి చక్కగా తప్పకుండా తగ్గుతాయి నొప్పులు. ఒకవేళ మీరు ఒక పూట తాగుతున్నారు, ఒక పూట తాగట్లేదు అనుకోండి, 6 నెలలు టైం పడుతుంది. అప్పుడు 2 పూట్ల తాగితే 3 నెలల్లో తగ్గిపోతుంది. ఒక పూటే తాగితే, ఉదయమే తాగితే 6 నెలలు టైం పడుతుంది. ఇది కూడా చెప్పేశారండి ఆయుర్వేదం కొట్లో, మా వారన్నీ కనుక్కుని చెబుతారు. మరి మీకు నేను చెప్పాలి కదా, ఇది వాడేవారు ఉన్నారనుకోండి, మీకు చెబితేనే కదా మరి అలా వాడతారు. నేను చెప్పేస్తే సరిపోదు కదా, దాని విధానం అంతా కూడా మీకు నేను చెప్పాలి కదా. ఇప్పుడు సబ్జా గింజలు ఎలాగైతే ఉంటాయి చప్పగా, ఏ రుచి లేకుండా అలానే ఉన్నాయండి ఇవి కూడా, అంతే తప్ప ఇదేమి ఇంకేమీ లేదు, వాటర్ లాగే ఉన్నాయన్నమాట. చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇవి తాగుతానండి నేను. చూసారు కదా చక్కగా. మరి అయితే ఇవి ఇలా నానబెట్టుకుని తాగితే మనకి నడువు నొప్పులు కానీ, ఈ మొకాళ్ళ నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ తగ్గుతాయి. తర్వాత షుగరు, బీపీ కూడా చాలా కంట్రోల్ అవుతుంది, చాలా రోగాలు తగ్గుతాయటండి ఇది. మరి ఇది ఎవరికి అనుభవం తెలీదో నాకు తెలియదు, కానీ ఎవరన్నా వాడుతున్నారో లేదో నాకు తెలియదు. సేమ్ అండి, సబ్జా గింజలు రుచి అలాగే ఉన్నాయి. రుచి అంటే ఏమి రుచి ఉండదు కదా, చప్పగా ఉంటాయి కదా సబ్జా గింజలు, అలానే ఉన్నాయి. చక్కగా తాగేయచ్చు. అయితే బాగా జిగురండి, సబ్జా గింజల మీద ఎక్కువ జిగురు ఉంది. ఈ జిగురు అనేది మనం ఎప్పుడైతే వాడటం మొదలుపెట్టామో ఈ మొకాళ్ళలోకి చేరుతుంది. జిగురు లేకే నొప్పులు వస్తాయి, సొలుపులు వస్తాయి, దుమ్ములు జాయింట్లో. కాబట్టి ఆ జిగురు ఇది భర్తీ చేస్తుందటండి. ఇది మరి ఆయుర్వేదం కొట్లో తెచ్చినప్పుడు దీనికి ఎలా వాడాలి, ఇది ఎలా పనిచేస్తుంది అన్నీ కనుక్కుంటారు మా వారు. కనుక్కుని తెస్తారన్నమాట చక్కగా. అయితే నాకు ఇది చాలా ఉపశమనం అనిపించిందండి. ఆయన చెప్పారంటే నొప్పులు ఉన్నవాళ్ళు వాడితే నొప్పులు తగ్గుతాయి, నొప్పులు లేవు కదా అని మానేన అవసరం లేదు, ఎన్నో రోగాలకు చాలా మంచిది, ఇలాగ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది అని చెప్పారంట. మీరు నెట్లో కొట్టుకుంటే ఇంకా ఎన్నిటికి పనిచేస్తుందో కూడా మీకు వివరణ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇలాంటివి వాడటం వల్ల మనకి ఇంకా ఏడే తేడాలు ఏమీ రావండి. తేడా అనేది ఏమీ లేకుండా చక్కగా మనకి ఎలా పనిచేయాలో అలా, అంటే ఇది మెల్లగా పనిచేస్తుంది. ఇప్పుడు అదేనండి ఇంగ్లీష్ మందులు ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, వెంటనే ఉపశమనం, నోట్లో ఉండగానే తగ్గిపోతుంది మనకి కదా, మళ్ళీ వస్తుంది, వెంటనే మళ్ళీ వస్తుంది, ఎంత గమ్ము తగ్గిపోయిందో అంత గమ్మునే వస్తుంది. ఇది మెల్లగా తగ్గుతుంది, ఇంకా మళ్ళీ రాదు. ఇలాంటి నేటి వైద్యం ఇదనే కాదండి చెప్తున్నాను. అయితే ఆరోగ్యం అన్నది ఏదైనా కూడా మనం శ్రద్ధగా దాన్ని ఎంతో మధురంగా స్వీకరించాలి. ఎబ్బెట్టుగాన ముందు బిడ్డ చూడండి బాబాయ్ అంట వేసుకుంటారు, అది వంట పట్టదండి. మనం చాలా ఇష్టంతో ఈ బిళ్ళ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటేనే తగ్గుతుందండి. అది ఎవరు ఏమన్నా సరే నేను చెవిచ్చేస్తాను కాదు అంటే కనుక ఇష్టపడకూడదు. అవుతుంది అని మనసుకు నమ్మకంతో చేసిన పని
అవుతుంది. తెలుసా అండి? మరి తప్పకుండా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాం కదా పలానా దానికోసం, గమ్మున వేసేసుకోవాలి, తగ్గిపోతుంది ఆదురద కదా, అది తగ్గిపోవాలనుకుని కూడా వేసుకోవాలి కదా. అవి చేతిగా ఉంటుంది బాబు వేసుకోవాలి, ఈ బిళ్ళ వేసుకోవాలి అలా అంటారు ఒక్కొక్కళ్ళు. అలా కాదండి, మనం వచ్చిన దాన్ని తగ్గించుకోవాలంటే ఎంతో ఇష్టంగా వేసుకోవాలి. ఇది వేసుకుంటున్నాము, ఇది మనకు తగ్గుతుంది అంటే తగ్గుతుంది. అర్థమైంది కదండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాయకుడు గుడిలో పాటలు వేసేస్తున్నారండి.